నమస్తే. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కశ్మీర్ విషయంలో మరోసారి వేలుపెట్టాడు. తాజాగా మనం చూసాం, ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో చాలా మంది దేశ ప్రధానులు, అధ్యక్షులు వస్తారు. అక్కడ కశ్మీర్ అంశాన్ని మరొకసారి ఎర్డోగన్ ప్రస్తావించారు. ఇది మొదటిసారి కాదు, ఆయన చాలా సంవత్సరాల నుంచి కూడా సమయం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా కశ్మీర్ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. కశ్మీర్ ఎప్పటి నుంచో ఒక పరిష్కారం లేనటువంటి సమస్యలాగా మిగిలిపోయింది. దీంట్లో భారత్, పాకిస్తాన్ చర్చించుకొని అక్కడ ప్రజలకు ఏది మేలు జరుగుతుందో ఆ విధంగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలంటూ భారత్ ని కవ్వించేలాగా, రెచ్చగొట్టేలాగా మాట్లాడారు. ఎందుకంటే భారత్ కశ్మీర్ విషయంలో పదే పదే చాలా సందర్భాల్లో మన ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి మన మంత్రులందరూ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఇది మా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్య, పరిష్కారం భారత్, పాకిస్తాన్ మాత్రమే పరిష్కరించుకుంటాయి. ఇందులో అమెరికానో, లేకపోతే చైనానో, లేకపోతే ఇంకో దేశమో, టర్కీనో, ఇంకొకటో అవసరం లేదు. దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. దీంట్లో మధ్యవర్తిత్వం వహించాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని భారత్ అంగీకరించదు అని కుండబద్దలు కొట్టినట్టు చాలా సందర్భాల్లో చెప్పడం. ఈ అంశం తెలిసినా కూడా టర్కీ అధ్యక్షుడు మరొకసారి ఐక్యరాజ్య సమితిలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. 2025 అంటే ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా ఎర్డోగన్ ఇలాంటి మాటలే మాట్లాడారు. ఇప్పుడు మరొకసారి అదే రిపీట్ చేశారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు. గతంలో కూడా కశ్మీర్ లో ఉన్నటువంటి సోదరులకు, కశ్మీర్ లో ఉన్నటువంటి ప్రజలకు టర్కీ ఓపెన్ గా మద్దతు ఇస్తుంది అని చెప్పడంతో పాటు ఈ విషయంలో పాకిస్తాన్ కి మా పూర్తి సహకారం ఉంటుంది అన్ని విధాలుగా అని ఓపెన్ గా మాట్లాడినటువంటి పరిస్థితి. అండ్ రీసెంట్ గా మనం జరిగిన పహల్గామ్ దాడిని చూసాం. పహల్గామ్ దాడి జరిగినప్పుడు, ఆ దాడి జరగడానికి ముందు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకి వెళ్ళాడు. అక్కడే ఉన్నాడు. దాడి జరిగిన తర్వాత షహబాజ్ షరీఫ్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఏమని? కశ్మీర్ విషయంలో అవసరమైన ప్రతి సందర్భంలో మాకు టర్కీ మద్దతు తెలియజేసింది, అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని షహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశాడు. అంటే దీని అర్థం ఏంటి? షహబాజ్ షరీఫ్ టర్కీ పర్యటనకి, పెహల్గామ్ అటాక్ కి కూడా సంబంధం ఉంది. అండ్ మన డిఫెన్స్ అధికారులు కూడా చెప్పారు, ఆ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి మనకి జరిగినటువంటి కాల్పులు ఇవన్నీ ఈ విషయంలో టర్కీ డ్రోన్స్, కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లు పాకిస్తాన్ మన మీద ప్రయోగించింది. అవన్నీ కూడా టర్కీ సప్లై చేసినవే. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వాడినటువంటి వెపన్స్ అన్ని కూడా ఎయిదర్ టర్కీ లేదా చైనా నుంచి ఇచ్చినటువంటి ఆ మిసైల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చైనా నుంచి ఎక్కువ సపోర్ట్ వచ్చింది. బట్ ఈ డ్రోన్స్ విషయంలో టర్కీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉంది. వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ డ్రోన్స్. అయితే మన సైన్యం తెగువను ప్రదర్శించి వాటన్నిటిని సమర్థవంతంగా మనం తిప్పికొట్టగలిగాం. ప్రజలకి, సామాన్య ప్రజలకి ఎక్కడ నష్టం జరగలేదు. అలాగే మన డిఫెన్స్ కు సంబంధించినటువంటి ఎక్కడ ఈ ఎయిర్ బేస్ కానీ ఏవి కూడా ఎలాంటి నష్టం జరగలేదు, మేజర్ అటాక్స్ జరగలేదు. కానీ మనం చేసినటువంటి దాడిలో పాకిస్తాన్ కి చాలా నష్టం జరిగింది. అది పాకిస్తాన్ స్వయంగా ఒప్పుకుంది. వాళ్ళ టెర్రర్ స్థావరాలు గాని, క్యాంపులు గాని ఇవన్నీ కూడా చాలా నష్టం జరిగింది. బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. తేలుకుట్టిన దొంగలాగా పాకిస్తాన్ ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ విషయం ఏంటంటే, టర్కీ విషయంలో 2023 ఫిబ్రవరిలో టర్కీలో చాలా ఘోరమైనటువంటి భూకంపం సంభవించింది. మాసివ్ ఎర్త్క్వేక్. ఎంతమంది చనిపోయి, వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, నిరాశ్రయులు అయిపోయారు, ఎంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయారో తెలియదు. అలాంటి సందర్భంలో భారత్ సహాయం చేసింది. ఇక్కడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది, ప్రత్యేకమైనటువంటి విమానాలను పంపించింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మాత్రమే కాదు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ శిథిలాల కింద చిక్కుకుపోయినటువంటి వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. రెస్క్యూ టీమ్స్ ని పంపించి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి మెడికల్ కిట్లు, కొన్ని బట్టలు, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని టర్కీకి అందజేసింది. బట్ తెలుసు, పాకిస్తాన్ కి మిత్ర దేశము, మనకి వ్యతిరేకించే దేశం టర్కీ అయినప్పటికీ కూడా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి గుణము భారతీయులకు ఉంది. అది మన డిఎన్యూలోనే ఉంది. సో మనల్ని వ్యతిరేకించే దేశం అయినప్పటికీ కూడా టర్కీలో భూకంపం ఒకసారి కాదు, 2 సార్లు 2023లో చాలా పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంప సమయంలో కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆహార పదార్థాలను, మెడికల్ కిట్లు ఇవన్నీ కూడా డాక్టర్లను, నర్సులను అక్కడికి పంపించి వాళ్ళకి సహాయం అందించాం. బట్ ఆ కృతజ్ఞత కూడా టర్కీకి లేదు, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ఎర్డోగన్ కి లేదు. కృతజ్ఞత లేకుండా మరోసారి పాకిస్తాన్ పాట పాడుతూ కశ్మీర్ విషయంలో మనకి కోపం వస్తుంది, మనకి ఇరిటేషన్ వస్తుందని తెలిసినా కూడా కశ్మీర్ విషయంలో మరొకసారి పాకిస్తాన్ కి మద్దతు పలికేలాగా ఎర్డోగన్ మాట్లాడాడు. అని ట్రంప్ కూడా చాలా అత్యుత్సాహం ప్రదర్శించాడు. చాలా ఈ మధ్య కాలంలో గానీ, గతంలో గానీ కశ్మీర్ విషయంలో అవసరమైతే మీ మధ్యవర్తిత్వం వహిస్తాం. అరే బాబు, మీ మధ్యవర్తిత్వం ఎవరికి అవసరం లేదు. కశ్మీర్ విషయంలో మేము చూసుకుంటాం, మేము రిజాల్వ్ చేసుకుంటాం. అది అమెరికా అయినా, చైనా అయినా, టర్కీ అయినా, ఇంకోడైనా, ఈవెన్ రష్యా అయినా, ఎవరైనా సరే ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. ఇది మా రెండు దేశాలకు సంబంధించినటువంటి విషయం, మేమే రిజాల్వ్ చేసుకుంటాం. ఇందులో మూడో దేశం జోక్యం అవసరం లేదు అని కరాగండిగా, స్పష్టంగా ఇప్పటికీ అదే స్టాండ్ మీద మనం ఉన్నాం. బట్ అయినా కూడా సిగ్గు లేకుండా డొనాల్డ్ ట్రంప్ చాలా సందర్భాల్లో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని నేనే కుదిర్చాను,
యుద్ధాన్ని నేనే ఆపేశానంటూ ఆయన పదే పదే చెప్పుకోవడం అది ఫూలిష్నెస్ అనాలా, లేకపోతే నాకు నోబెల్ ప్రైజ్ కావాలండి, 7 నెలల్లో 7 యుద్ధాలను ఆపేశాను నేను, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, ఒబామాకి ఇచ్చినప్పుడు, బరాక్ ఒబామాకి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వాలి, నాకు కూడా నోబెల్ ప్రైజ్ కావాలి. సరే, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం. బట్ కశ్మీర్ విషయంలో మాట్లాడాడు కాబట్టి భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం గురించి పదే పదే డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేసుకోవడం అనేది చాలా హాస్యాస్పదం. మోదీ గారు చాలా ఓపెన్ గా చెప్పారు, మీడియా ముందు చెప్పారు, తర్వాత వేరే సందర్భాల్లో కూడా చెప్పారు. ఆయనకి అంతగా నోబెల్ ప్రైజ్ మీద వ్యామోహం ఉంటే ఆయన పొందవచ్చు, కానీ దానికి భారత్ పాకిస్తాన్ మధ్య నేనే కుదిర్చాను ఒప్పందము, యుద్ధాన్ని నేనే ఆపేశానని క్లెయిమ్ చేసుకోవడం అనేది అది మూర్ఖత్వమా లేకపోతే దాన్ని ఏమనాలో మీరే చెప్పారు. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. టర్కీ ఎందుకు పాకిస్తాన్ కు మద్దతు ఇస్తోంది అంటే బేసిక్ గా ప్రైమరీగా మనకు ఒక రీజన్ కనబడుతుంది. ఏంటంటే అది ముస్లిం బ్రదర్హుడ్. మీది ముస్లిం కంట్రీ, మాది ముస్లిం బ్రదర్హుడ్. రిలీజన్ కోసం మేము ఏదైనా చేస్తాం. ఇది న్యాయమా అన్యాయమా, ఇది ధర్మమా ధర్మం కాదా, ఎవరికి సహాయం చేయాలి, పాకిస్తాన్ ఎలాంటి కంట్రీ, భారత్ ఎలాంటి దేశం. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కొన్ని వేల సంఖ్యలో ఉగ్రవాదులను తయారు చేస్తున్నటువంటి ఒక టెర్రర్ హబ్. అలాంటి దేశానికి టర్కీ మద్దతు ఇవ్వడం అనేది కేవలం ఒకే ఒక రీజన్, ముస్లిం బ్రదర్హుడ్. అంతకు మించి ఇంకేం కనబడదు. కానీ పేర్లు వేరే ఉంటాయి. వాళ్ళని ఒక స్వాతంత్ర పోరాట యోధులుగాను, లేకపోతే అక్కడ మిలిటెంట్లని, టెర్రరిస్టులను కాకుండా మిలిటెంట్లని చిత్రీకరించడం, సపోర్ట్ చేయడానికి ఏదో ఒక నెపం. అంతకు మించి అక్కడ ఏమి కనబడదు. ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? టర్కీ అధ్యక్షుడు మాట్లాడినటువంటి మాటలు మీరు ఏ కోణంలో చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. అలాగే NH టీవీ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో కూడా మీరు తప్పకుండా మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.